అందరికీ నమస్కారం అండి. అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం సిటీ గాండ్ల రాజమండ్రి నూతనంగా ఏర్పడిన కమిటీ వారు మరి ముఖ్యంగా ముద్దుద్ది నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ అండి. చాలా ఉత్సాహంగా మన కుల బంధువులకు తన వంతు సహాయం అందిస్తున్నారు. ప్రెసిడెంట్ గారితో పాటు కమిటీలో ఉన్న ప్రతి నెంబర్ కూడా ఎంతో ఉత్సాహంగా వర్క్ చేస్తున్నారండి. ఇంత మంచి కమిటీ ఏర్పడినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది. తమ సొంత డబ్బులతో ముద్దుద్ది నాగేశ్వరరావు గారు మన కుల బంధువులకు ప్రతి విషయంలో కూడా ముందుకొచ్చి చేస్తున్నారండి. అటువంటి మంచి కమిటీకి మనమందరం సహకరిద్దామండి. ఫిబ్రవరి 1వ తారీఖున ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పుడు నేను ప్రతిదీ మీకు మీ వరకు వచ్చేలాగా ఈ యొక్క వీడియో ద్వారా తెలియపరుస్తానండి. అలాగే మన సంఘం, మన కుల వర్గం బలంగా, ధైర్యంగా, ఐకమత్యంగా ఉండాలండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మన సంఘానికి ఏమన్నా సేవ చేయాలనుకున్నా, ఇటువంటి విషయాలు ఏదైనా సరే మనకంటూ గ్రూప్ ఉందండి, వాట్సాప్ గ్రూపు. సో ఆ గ్రూప్లో ప్రతి ఒక్క మన కుల బంధువులు జాయిన్ అవ్వాలండి. జాయిన్ అవ్వడం వల్ల మన వర్గంలో జరుగుతున్న విషయాలు, మీకేమైనా కావాల్సిన సమాచారం, ఇటువంటివన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి, పొందుపరుచుకోవచ్చు కూడా అండి. సదా మీ సేవలో ఉంటూ మీ కుల బంధువుని చింతల కోమలి, బురుగుపూడి. సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం 1వ తారీఖు 2వ నెల 2026వ తేదీ ఆదివారం శ్రీమతి ఎన్నేటి దేవి గారు, శ్రీమతి కొత్తపల్లి శ్యామల గారు ఆధ్వర్యంలో నామవరం సి బ్లాక్లో నివాసముంటున్న మహిళలకు ప్రెసిడెంట్ శ్రీ ముద్దుద్ది నాగేశ్వరరావు గారు సొంత డబ్బులతో 5 కేజీల చొప్పున 5గురికి బియ్యం పంపిణీ చేయడం జరిగిందండి. అలాగే నామవరం సి బ్లాక్లో నివాసముంటున్న మహిళకు అనారోగ్య కారణంగా వారికి 2000 చెక్కును ప్రెసిడెంట్ శ్రీ ముద్దుద్ది నాగేశ్వరరావు గారు సొంత డబ్బుతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తన యొక్క సొంత డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే గోరక్షణపేటలో నివాసముంటున్న శ్రీ నరవరాము గారు అనారోగ్యం కారణంగా వారికి 5 కేజీల బియ్యం మరియు 2000 రూపాయలు చెక్కును ప్రెసిడెంట్ ముద్దుద్ది నాగేశ్వరరావు గారు సొంత డబ్బుతో అందించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ ముద్దుద్ది నాగేశ్వరరావు గారు, కార్యదర్శి శ్రీ అంబటి గోపాలకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొములి కోటేశ్వరరావు గారు, గౌరవ సలహాదారులు శ్రీ అంబటి ఉమామహేశ్వరరావు గారు, శ్రీ సింగవరపు రమేష్ గారు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి శ్రీ పోలిపల్లి శ్రీనివాసరావు గారు, సహాయ కార్యదర్శి శ్రీ ముద్దుద్ది నాగేశ్వరరావు గారు పాల్గొన్నారండి. ముఖ్య అతిథిగా విశాఖపట్నం వాస్తువులు, రాజమండ్రి వాస్తువులని అంతకుముందు సింగవరపు నాగేశ్వరరావు గారు అంటే మా తాతగారు, తాతగారు కుమారుడండి శ్రీ సింగవరపు జగన్నాథం గారు, మా బాబాయ్ కూడాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ముద్దుద్ది నాగేశ్వరరావు గారికి ఎప్పుడు మా
సపోర్టింగ్ మీకు ఉంటుందండి. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్య నిమిత్తం మీ పేరేటమ్మా కళావతి గారికి సిటీ గాండ్ల తెలుగు సంఘం తరఫున ముద్దుత్తి నాగేశ్వర గారు, ఆయన ప్రెసిడెంట్ గారు 2000 రూపాయలు చెక్కిని అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే సింగపూర్ మన ముదుర్తి నాగేశ్వరరావు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. ఆయన ఒక మంచి జయంతోనే ఒక ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన సాహిత్యంలోని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెల 5 కేజీలు చొప్పున పేదవారికి బియ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది చక్కగా. అలాగే వైద్య నిమిత్తం ఏమైనా సేవలు ఉంటే వాటిని కూడా వారి సొంత డబ్బుల్ని వెచ్చించి సంఘం కోసం ఎంతో మంచి సేవ చేస్తున్నారు. వారికి మనం సంఘం తరఫున అలాగే ఈ పొందిన వారి తరఫున కూడా ధన్యవాదాలు మనం తెలియపరుస్తున్నాం. సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం. మన ఎన్నికల మేనిఫెస్టోలో అనుకున్నట్టుగా ప్రతి నెల 5 కేజీలు చొప్పున 5గురికి బియ్యం ఇవ్వాలని అనుకున్నాం. ఆ రకంగానే ఈరోజు మన నావారం ఫీడ్బ్యాక్లో ఈ 5గురికి 5 కేజీల చొప్పున బియ్యం, అలాగే ఆరోగ్యం బాగోని కారణంగా వారి మందుల నిమిత్తం చిన్న సహకారం ఒక 2000 రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. చక్కగా